పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,00,000 కోట్ల రూపాయలు కొట్టుకుపోయిందని అనడం ఆశ్చర్యాన్ని కలిగించిందని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తుమ్మడిహెట్టి వద్ద 152 మీటర్ల నిర్మాణం చేసి ఒక లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ప్రయత్నిస్తే అందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకే కాదు యావత్ రాష్ట్రానికి ఆధారమని కొనియాడారు. హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు మూసి ప్రక్షాళన కూడా ప్రాణహితపై ఆధారపడబోతున్నామని పేర్కొన్నారు. చేరాల్సిందేనే ఏ పార్టీలు చేరుతాం అనేది ఏదైతుందో నిర్ణయం మీ ద్వారానే తెలుపుతా అని చెప్పింది నేను. ఇప్పుడు ఒకప్పుడు ఏదైతున్నదో ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోయినాం. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని చెప్పంటారు. పరిస్థితి ఆనాటికి మార్పు చూడండి అంటారు మీరు. ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం మన ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇదొక అర్థం పడుతుందని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం, ఇలా ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. అటువంటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి వీళ్ళు కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఒక ఇవాళ ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోవటం ఇట్స్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటూ నేను. కేవలం ఉమ్మడి కర్మాడ్ జిల్లానే కాదు, ఉమ్మడి కర్మాడ్ జిల్లాతో పాటుగా మీకు మెదక్ కానీ నిజామాబాద్, ఇప్పుడు ఫ్లడ్ ఫ్లో కెనాల్ రివర్స్ పంపింగ్ ఉందా? మనకు జరిగింది ఏదైతుందో మేడిగడ్డ బ్యారేజ్,